సో ఈ వాజ్పేయి నగర్కి సంబంధించి 74 కోట్లతోటి మొన్న 22 తారీఖు టెండర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది. మొన్న నవంబర్ 22 రోజు అది కూడా ఇప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ రైల్వేస్ వాళ్ళ అగ్రిమెంట్ చేసుకొని 9 into 9 మీటర్స్ విడ్త్ 5 మీటర్స్ హైటు ఇంటూ 2 వెంట్లు సేమ్ ఉత్తమ్ నగర్ వెంట ఎట్లయితుందో ఆ విధంగా మనకు 74 కోట్లు. అందులో 10 కోట్లు కేవలం వాటర్ లైన్స్ని జరపడానికి వాటర్ బోర్డుకి ఇచ్చిండ్రు. ఇంకో 10 కోట్లు మన ఎలక్ట్రిసిటీ బోర్డుకి వాళ్ళ లైన్స్ని జరపడానికి వాళ్ళకి ఇచ్చిండ్రు. మళ్ళా ల్యాండ్ అక్విజిషన్కి 3 కోట్ల రూపాయలు పెట్టిండ్రు. మిగతాది బ్రిడ్జ్ పర్పస్కి అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో మన గవర్నమెంట్కి సంబంధించి అది R&B డిపార్ట్మెంట్ చూస్తుంది. మన R&B చూసే పోర్షన్ అమౌంట్ 34 కోట్ల రూపాయలని R&Bకి కూడా రైల్వేస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేసిండ్రు. గౌతమ్ నగర్ బ్రిడ్జ్ని అది కూడా 9 మీటర్స్ బై 5 మీటర్స్ది బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం. దాని గ్రేడియంట్ చెక్ చేసుకొని అక్కడ ఒక్క ఇల్లు కూడా పోకుండా అక్కడ చూసుకొని కేవలం అక్కడ కొన్ని కాంపౌండ్ వాల్స్ మాత్రమే కొన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి. దానికి మా అక్కడున్న కార్పొరేటర్ రామ్ యాదవ్ గారి సహకారం తీసుకొని అతను కూడా ప్రతిసారి రైల్వేస్కి వచ్చి అది కూడా ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. అది 9 మీటర్స్ బై 5 మీటర్స్ అండి. అది 34 కోట్లతోటి అది కూడా ఒకటి. ఇవే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనము మీరు అందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండ్రు. మీరు రింగ్ రోడ్ మీద పోతుంటే బహుశా రింగ్ రోడ్ని చూసి గర్వంగా ఫీల్ అవుతుంది. బేసిక్గా హెసల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ అటువంటి రోడ్డు మనకు మన రామకృష్ణాపురం నుంచి AOC వరకు ఒకటి మనకు కూడా ఒక అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. AOC రోడ్స్కి ఆల్టర్నేట్గా సుమారు 100 ఫీట్ల రోడ్డు మన అయ్యన్ నగర్ నుంచి వచ్చి మన రైల్వేస్కి అంటే మిలిటరీలకు పోయే రైల్వే లైన్ పైన ఫ్లైఓవర్ వచ్చి మళ్ళీ మన మహేంద్ర హిల్స్ పోయే రోడ్ మీద ఎలివేటెడ్ కారిడార్ అంటే PV నరసింహారావు రోడ్ ఎట్లుంటుందో అట్లా ఎలివేటెడ్ కారిడార్ తోటి మనకి ఇక్కడ నుంచి గ్రౌండ్ మీద ప్రయాణించి ఇక్కడ ఫ్లైఓవర్ మళ్ళీ ఎలివేటెడ్ కారిడార్ తోటి సుమారు 900 కోట్ల రూపాయలండి ఇది. దీంట్లో 42 ఎకరాల డిఫెన్స్ భూమిని మనము మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చిండ్రు. ఆ 42 ఎకరాలకు వాల్యుయేషన్ వాళ్ళు సుమారు 442 కోట్లుగా దాన్ని నిర్ధారించి మీకు ఆల్టర్నేట్గా మాకు ల్యాండ్ అని ఇవ్వండి లేదా డబ్బులైనా జమ కట్టండి అంటే మనము ఇక్కడ మన షామీర్పేటలో ఈ ల్యాండ్కి ఆల్టర్నేట్గా అక్కడ వాళ్ళకు అడిషనల్గా ల్యాండ్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. RRR అనే కన్స్ట్రక్షన్ కంపెనీ 392 కోట్లకి ఆ కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది EPC మోడల్లో. ఇదే కాకుండా మనము అంటే ఇవన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి రెడీ అయినాయండి. ఈ 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డ దానికి ఈ యొక్క బ్రిడ్జెస్ మనకు శాంక్షన్ అయ్యి కొబ్బరికాయలు కొట్టి టెండర్స్ ప్రాసెస్ అయిపోయి ఇక పని ఎనీ టైంలో మనకు వచ్చే 1.5 2 ఇయర్స్లో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఒకటి RUB మన రామకృష్ణాపురం ఫ్లైఓవర్ ఉంది. అది ఎంత చిన్నగా ఉంది, రోజు ట్రాఫిక్ ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో మీ అందరికీ తెలుసు. దానికి అడిషనల్గా 10 మీటర్స్ అంటే ఒక సుమారు 30 ఫీట్ల అడిషనల్ బ్రిడ్జ్ వస్తుందండి. అంటే 3 లేన్స్ బ్రిడ్జ్ మళ్ళీ అడిషనల్గా 33-35 ఫీట్ల అడిషనల్గా ఇంకోటి 3 లేన్ బ్రిడ్జ్ ఒకటి సమాంతరంగా దానికి ఇప్పుడున్న దానికి సమాంతరంగా ఇంకొక 210 కోట్లతోటి అది అవుతుంది. దాని ముంగడ ఒక RUB ఉంది కదా, దాన్ని కూడా ఒక 40 కోట్లతోటి దాన్ని కూడా వెడల్పు చేస్తారు. లేకపోతే దానికి అడిషనల్గా ఇది స్టేట్ గవర్నమెంట్ ఫండ్, ఈ AOCదైనా రామకృష్ణాపురందైనా మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ తోటి మనం చేస్తున్నామండి. ఇదే కాకుండా మనం కోర్ట్ బిల్డింగ్ మనం తయారవుతుంది మన వినాయక్ నగర్ దగ్గర సుమారు 46 కోట్లతోటి ఇప్పుడు 2nd ఫ్లోర్ వరకు వచ్చింది. దాన్ని కూడా బిల్స్ ఆగినందుకు మొన్న మళ్ళీ మన మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా ఒక లెటర్ కూడా పంపించి త్వరగా పూర్తయ్యే దానికి చూస్తున్నాం. ఇంకోటి ఒక UPHC అర్బన్ హెల్త్ సెంటర్ మన 1.5 crore ఇది 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులతోటి మన కమిషనర్ ఆఫీస్ ఉంది కదమ్మా, దాని ఇంకా ఒకటి అడిషనల్గా ఒక UPHC. అదేవిధంగా ఒక అయ్యన్ నగర్లో వెస్ట్రన్ మల్కాజ్గిరికి ఇప్పుడు 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వాటర్ వచ్చే సందర్భాలు మనం చూస్తున్నాం. దానికోసం ఒక రిజర్వాయర్ని కూడా 15 కోట్లతో శాంక్షన్ చేయించినాం. ఇప్పుడు పని కూడా స్టార్ట్ అయ్యి వర్క్ కూడా నడుస్తుంది అది కూడా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మన ట్రాన్స్కో నుంచి సుమారు 42 కోట్లతోటి 23 కిలోమీటర్ల సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్ లైన్ కన్వర్ట్ చేసుకోవడానికి మనకు శాంక్షన్ ఇచ్చింది. అంటే ఒక దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఒక దగ్గర
100 మీటర్లు ఉంటుండొచ్చు, ఒక కాలనీలో ఇంకో కాలనీలో 200 మీటర్లు ఉంటుండొచ్చు. అట్లా 23 కిలోమీటర్ల లైన్ని మనకు శాంక్షన్ చేసిండ్రు. అదే కాకుండా ఒక 72 ట్రాన్స్ఫార్మర్లను కూడా మనకు అడిషనల్గా మల్కాజ్గిరి సర్కిల్లో, ఎందుకంటే చాలా మటుకు షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి, లోడ్ని తీసుకోలేకపోతున్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తున్నాయని అడిషనల్గా మనం ఒక 42 ట్రాన్స్ఫార్మర్లను సుమారు 42 కోట్లతోటి అదొకటి శాంక్షన్ చేయించుకొని ముంగట్కి వెళ్ళిన సందర్భం మీకు చెప్తున్నాం. ఇంకో జిహెచ్ఎంసీలో 148 కోట్లు ఇప్పటి వరకు మనకు శాంక్షన్ అయింది. దీంట్లో నా పాత్ర ఎంత ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు అందరు కూడా సహకారంతో వాళ్ళందరితోటి కూడా 148 కోట్ల రూపాయలు మన ఎక్కడైతే మేజర్గా మన ఛాలెంజెస్ ఉన్నాయో, ఎక్కడ నీట మునిగే ప్రాంతాలు ఉంటున్నాయో వాటి మీద అధిక దృష్టి పెట్టి వాటిని ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం మీకు చెప్తున్నాను. అదేవిధంగా బ్రాహ్మణ్ సంఘానికి 222 సర్వే నంబర్లో నెరెడ్మెంట్లో ఉంది. ఇది అక్కడ 1 ఎకరా శాంక్షనింగ్కి కూడా ఫైల్ ఇప్పుడు మన ఫైల్ ఎక్కడ అంటే మన ఏమంటారు దాన్ని మీటింగ్ సీఎం మినిస్టర్స్ మీటింగ్ ఏమంటారు దాన్ని సిసిఎల్ఏ దాటింది. సిసిఎల్ఏ దాటి గవర్నమెంట్కి పోయింది. గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్లోకి అది త్వరలోనే వెళ్ళబోతుంది. వాళ్ళకు కూడా వాళ్ళు పూజలు చేసుకోవాలి, వాళ్ళ కర్మకాండలు చేసుకోవడానికి ఎక్కడ ఫెసిలిటీ లేదు. ఎక్కడో ట్యాంక్ బండ్ దగ్గర దాకా పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అనేక మంది మన మల్కాజ్గిరిలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు కాబట్టి బ్రాహ్మణులకు సంబంధించిన అదొకటి కూడా శాంక్షన్ చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇవన్నిటికీ అధికారంలో లేము కాబట్టి డబుల్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్క మినిస్టర్ని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, కమిషనర్లను కానీ, అధికారులను కానీ వాళ్ళని ఒప్పించి పని చేసుకోవాలనుకుంటే అంతకంతకు మనకు అంత సమయం తీసుకుంది. కాబట్టి ఇప్పటిదాకా మనకేం ఒకటి కళ్ళకు కనిపించే పనులు మన ముందుకు రాలేదు. ఈ సంవత్సరంలో మీకు అన్ని డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మన దురదృష్టం ఉంటే మనకు కొంత రాక్షస మూట కూడా మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆపితే చెప్పలేం, వాళ్ళు ఆపకుండా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకొనే ఇవన్నీ రకాలుగా టెండర్ ప్రక్రియలు కూడా అయిపోయినాయి అమ్మ, టెండర్ అవార్డ్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఆగుతుందని నేనైతే అనుకోను. ఇంకా ఎటువంటి ఇప్పుడు ఇంతకుముందు సోమసుందర్ గారు మాట్లాడుతూ మా యొక్క నాలా వెడల్పు చేసుకోవాలా, అక్కడ ఒక చిన్న నారో కల్వర్ట్ ఉంది, దాన్ని వెడల్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ మన బలరాం నగర్ ఎండుకు వచ్చినప్పుడు మనం ఒకటి సఫిల్గూడ దగ్గర ఆ బలరాం నగర్ ముంగట్కి మన దాన్ని ఏమంటారు ఆ కాలనీ, ఇంకో కాలనీ పేరు శారదానగర్లో, అక్కడ మనం ఒక ఎస్టీపీ నిర్మించుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ఎస్టీపీకి చెక్ డ్యామ్ పెట్టి దాని నుంచి వాటర్ కలెక్ట్ చేసుకునే కోసం ఒక చెక్ డ్యామ్ కట్టుకున్నాం. కానీ మొత్తం సిల్ట్ అంతా అక్కడ పేరుకపోయి ఒక్కొక్క అధికారి ఇది నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా దాన్ని ఇన్స్పెక్ట్ చేసి త్వరలోనే ఆ సిల్ట్ తీపిస్తే సీతారాం నగర్కి మరియు బలరాం నగర్కి అదేంటంటే వాటర్ సిల్ట్ వల్ల వాటర్ పైకి వచ్చి వీళ్ళ కాలనీలో ఉన్న డ్రైనేజ్ కూడా ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.